హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1516కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలు పెట్టే ముందు నిన్న మన ఛానల్లో వివో T3 మొబైల్ ఫోన్ అన్బాక్స్ చేసి వీడియోని అయితే పోస్ట్ చేశాను. ఒకవేళ ఆ వీడియో నోటిఫికేషన్ మీకు రాకపోయినా ఆ వీడియో మీరు చూడకపోయినా పైన కార్డ్స్లో అయితే ఉంటుంది, అక్కడి నుంచి ఆ వీడియో అయితే చూడగలరు. నేను అన్బాక్స్ చేసి అలాగే రివ్యూ చేసే టయానికి ఆ మొబైల్ సంబంధించిన ప్రైస్ అయితే తెలియదు. సో ఆ మొబైల్ ప్రైస్ వచ్చేసరికి మీకు రూ. 19,999 ప్రైస్ అయితే పెట్టారు. 8GB 128GB వేరియంట్. ఇంకోటి వచ్చేసరికి మనకి 8GB 256GB. దీని ప్రైస్ వచ్చేసరికి రూ. 21,999 ప్రైస్ అయితే పెట్టారు. హెచ్డిఎఫ్సి ఎస్బీఐ కార్డ్ మీద ఒక ₹2,000 వరకు ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే లభిస్తుంది. అంటే బేస్ వేరియంట్ మీకు ₹18,000 అయితే వస్తుంది. అలాగే ఎక్స్చేంజ్ బోనస్ ఇంకో ₹2,000 అయితే ఉంది. సో ఈ ప్రైస్ పెట్టి ఈ మొబైల్ మీరు కొనొచ్చా లేదా అనే విషయాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే నిన్న మన ఛానల్లో వీడియో పెట్టాను కదా. సో ఈ వీడియో అయితే చూసి మీరు దాని ప్రకారం ఈ మొబైల్ని అయితే తీసుకోవచ్చు. మొబైల్ అయితే తీసుకోవచ్చు, కాదు కొన్ని డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి. అవి నేను కాన్స్లో అంటే రివ్యూలో అయితే చెప్పాను. అవన్నీ చూసి మీరు తీసుకోవాలనుకుంటే ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు. 27వ తారీఖున ఫ్లిప్కార్ట్ ద్వారా దీన్ని సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. ఇక రియల్మీ 12X ఈ మొబైల్ని త్వరలో మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టుగా అయితే కన్ఫర్మ్ అయిందనమాట. నాకు తెలిసినంత వరకు ఏప్రిల్ ఫస్ట్ వీక్లో మనకి ఈ మొబైల్ మన ఇండియాలోకి అయితే వస్తుంది. ఇంకో 2-3 రోజుల్లో మొబైల్ అనౌన్స్ కూడా చేస్తారనుకోండి. డేట్ కూడా మనకి బయటకు అయితే వస్తుంది. ఈ మొబైల్ సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో అయితే మన ఛానల్లో ఉంటుంది. ఆల్రెడీ ఈ మొబైల్ని వీళ్ళు చైనాలో అయితే నిన్న లాంచ్ చేశారు. సో ఇందులో మనకి మీడియాటెక్ డెమెన్సిటీ 6100+ ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. IPS LCD డిస్ప్లేతో వస్తుంది. 50 మెగాపిక్సెల్ రేర్ సైడ్ మెయిన్ కెమెరా ఉంటే ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ 5000 mAh బ్యాటరీతో ఈ మొబైల్ వస్తుందన్నమాట. ఈ మొబైల్ని చైనాలో అయితే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి సేల్కి అయితే తీసుకొస్తున్నారు. మన ఇండియాలోకి మరి ఎంత ప్రైస్లో తీసుకొస్తారో తెలియదు, కానీ అక్కడ మాత్రం ₹16,300 ప్రైస్ పెట్టారు. అంత ప్రైస్ ఈ మొబైల్కి చాలా ఎక్కువ. నేను కూడా మన ఇండియాలోకి వచ్చేసరికి 12,000 13,000 ఆ ప్రైస్లో తీసుకొస్తారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. చూద్దాం మనం. మరి ఈ మొబైల్ అన్బాక్సింగ్ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాల్సి తెలిసిందే కదా. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే ఈ వీడియో కూడా ఒక లైక్ అయితే చేశాను, తర్వాత అయితే మీరు మర్చిపోతారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి లావా O2 ఈ మొబైల్ అయితే ఈరోజు మన ఇండియాలో లాంచ్ చేసింది. యాక్చువల్గా నేను మొన్న టెక్ న్యూస్లో కూడా చెప్పాను, ఈ మొబైల్ ఏమీ కాదు, లావా యువా 3 Pro అని చెప్పి ఒక మొబైల్ లాంచ్ చేసింది కదా. అదే మొబైల్ని దాని సీజన్ అయిపోయింది కాబట్టి జనాలు మర్చిపోతున్నారు, ఇంకా వెనక్కి వెళ్ళిపోతున్నాయి కదా. సో అందువల్ల మళ్ళీ రీబ్రాండ్ చేసి పేరు మార్చి తీసుకొచ్చింది లావా O2 పేరు మీద. సేమ్ ఇంచుమించు అన్నీ ఆల్మోస్ట్ డిజైన్తో సహా సేమ్ అలాగే ఉంటుంది. ఈ మొబైల్ మనకి 8GB 128GB సింగిల్ వేరియంట్తోనే వస్తుంది. ప్రైస్ చూస్తే ₹8,499 ప్రైస్ అయితే పెట్టారు. ఇందులో యూనిసాక్ T616 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. అంటే ఇంకా ఏం చేస్తారు వీళ్ళు మాత్రం, డివైసెస్ చూస్తే ఉండిపోతున్నాయి. అంటే జనాలు కొందామంటే అది కొంచెం ఓల్డ్ అయిపోతుంది మొబైల్, అందువల్ల రీబ్రాండ్ చేసి మొబైల్స్ అయితే ఇలాగ తీసుకొస్తారు. అదే వేరే కంపెనీలు అనుకోండి, వాళ్ళే సబ్ బ్రాండ్లు ఉంటూ ఉంటాయి. అంటే వేరే బ్రాండ్లు కూడా ఉంటాయి. ఇప్పుడు రెడ్మీ ఉందనుకోండి, రెడ్మీ దగ్గర పోకో ఉంది. వివో ఉందంటే వాళ్ళ దగ్గర IQ ఉంది. ఇక ఇన్ఫినిక్స్, ఇంటెల్, టెక్నో ఈ 3 ఒక చెట్టు కింద సిస్టర్ బ్రాండ్సే. ఓల్డ్ అయిపోయిన మొబైల్ని తీసుకురావడానికి పక్కన మరో మార్గంగా వేరే కంపెనీలు ఉన్నాయి. బట్ పాపం లావా దగ్గర వేరే కంపెనీ లేదు కాబట్టి వీళ్ళ దాంట్లోకి వీళ్ళే రీబ్రాండ్ చేసి అయితే తెచ్చుకుంటున్నారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి యాపిల్ వాచ్, మనకి ఆండ్రాయిడ్ సపోర్ట్ అయితే లేదు కదా. యాపిల్ వాచ్ ఎవరైతే కొనుక్కుంటారో వీళ్ళు చచ్చినట్టుగా యాపిల్ ఫోన్నే వాడాలి. యాపిల్ ఫోన్ వాడాలి. ఒకవేళ యాపిల్ ఫోన్ నచ్చక యాపిల్ ఫోన్ మార్చినా దాంతోపాటు ఈ వాచ్ని కూడా మార్చుకోవాలి తప్పితే ఈ వాచ్ అనేది ఆండ్రాయిడ్ ఫోన్స్కి అయితే యూజ్ చేయడానికి ఉండదు. సో దీని మీద యూఎస్లోని డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ దావా అయితే వేసిందనమాట యాపిల్ మీద. దాని మీద అయితే ఇప్పుడు యాపిల్ మొత్తానికి స్పందించింది. యాపిల్ ఏం చెప్తుందంటే, మేము గత కొన్ని సంవత్సరాలుగా యాపిల్ వాచ్ ఆండ్రాయిడ్ మీద వర్క్ అయ్యేలాగా వర్క్ అయితే చేస్తున్నా అంటున్నారు. వీళ్ళకంటూ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి కదా. అంటే యాపిల్ వాచ్ అనేది ఆండ్రాయిడ్తో కనెక్ట్ చేసినప్పటికీ యాపిల్కి సంబంధించిన సపరేట్ సర్వీసెస్ ఉన్నాయి. వీళ్ళ సపరేట్ OS ఉంటుంది, సపరేట్ క్లౌడ్ మేనేజ్మెంట్ ఉంది, iMessage ఉంది. ఇలాగే వీళ్ళకంటూ కొన్ని కస్టమర్ ప్రైవసీ సేఫ్టీలు ఉంటాయి కదా. సో వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని తీసుకురావాలని చెప్పి వీళ్ళైతే చూస్తున్నారు. దానివల్ల ఇంకా డిలే అవుతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఏదైతే ప్రస్తుతానికి అయితే వీళ్ళైతే వర్క్ స్టార్ట్ చేసామని చెప్పి అయితే ఒప్పుకున్నారు. మరి ఎప్పుడు తీసుకొస్తారనేది అయితే చూడాలి. అలాగే మనకి యాపిల్ iOS 17.4.1 అప్డేట్ అనేది రోల్అవుట్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. iPad OS కూడా అయితే రోల్అవుట్ చేశారనమాట. సో మీరు ఎవరైనా యాపిల్ డివైసెస్ వాడుతుంటే ఒకసారి చెక్ చేసుకోండి, మీకు కొత్త అప్డేట్ అయితే వచ్చి ఉంటుంది. ఈ అప్డేట్ ద్వారా మీకు సెక్యూరిటీ అప్డేట్తో పాటు బగ్స్ను కూడా ఫిక్స్ చేసినట్టుగా అయితే చెప్తున్నారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి కాల్ ఆఫ్ డ్యూటీలో ఇప్పుడు మనకి వార్ జోన్ని ఇప్పుడు మొబైల్ ఎడిషన్ అయితే తీసుకొచ్చారనమాట. వార్ జోన్ అనేది మనకి PCలోను అలాగే గేమ్ కాన్సోల్లోనూ మాత్రమే ఇప్పుడు వరకు చూసాము. దీన్ని ఇప్పుడు మొబైల్ ఫోన్స్కి కూడా తీసుకొచ్చారు. iOS అలాగే ఆండ్రాయిడ్ ఫోన్స్కి అయితే తీసుకొచ్చారు. కాల్ ఆఫ్ డ్యూటీ ఎవరైతే ఎక్కువగా ఆడుతుంటారో వీళ్ళకి తెలిసే ఉంటుంది. అయితే మామూలుగా ఇప్పుడు మనం రెగ్యులర్గా వాడే కాల్ ఆఫ్ డ్యూటీ మొబైల్ ఫోన్లో వాడేది ఉంటుంది చూసారా. అందులో మనకి అంటే రాయల్ బ్యాటిల్తో పాటు ఈ మల్టీప్లేయర్ కూడా ఉంటుంది, అంటే స్మాల్ మ్యాప్ కూడా ఉంటుంది. బట్ ఇది ఇలా కాదు, డైరెక్ట్గా మనకి గేమ్లోకి అయితే ఎంటర్ అయిపోతాం అనమాట. అంటే మీరు PCలో అకౌంట్తోనే సో మీరు ఈ గేమ్ని అయితే
ఆడొచ్చు. పీసీలో వాళ్ళు కూడా మనకి ఈ గేమ్‌లోకి అయితే ఎంటర్ అవుతారు. అంటే నేను నిన్న ఇన్‌స్టాల్ చేసుకొని ఆడి చూసాను. నాకైతే మాత్రం అలాగే అనిపించింది. అయితే ఈ గేమ్‌లో ఇప్పటికి బగ్స్ అయితే ఉన్నాయి. చాలా బగ్స్ ఉన్నాయి. ఇవన్నీ క్లియర్ చేయాలి. మొబైల్ హీట్ ఎక్కుతుంది. అట్ ద సేమ్ టైమ్ కొన్నిసార్లు ఏంటంటే ల్యాగ్ అండ్ ఫ్రేమ్ డ్రాప్స్ బీభత్సంగా కనిపిస్తున్నాయి. స్ట్రీమింగ్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి. సో ఇవన్నీ అయితే ఫిక్స్ చేయాలి ప్రస్తుతానికి. గ్రాఫిక్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. మీరు ఎవరైనా ఇన్‌స్టాల్ చేసుకొని ఆడుతుంటే మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి పోకో C61 ఇండియా లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయింది. ఈ నెల 26వ తారీఖు లాంచ్ చేయబోతున్నారు. ఆల్రెడీ వీళ్ళు పోకో అయితే టీచ్ చేయడం స్టార్ట్ చేసింది. మొబైల్ ఏమి కాదు, ఇంతకుముందు మన ఇండియాలో లాంచ్ చేసింది కదా రెడ్మీ A3 అనే మొబైల్ని. అదే మొబైల్ని వీళ్ళు ఇప్పుడు రీబ్రాండ్ చేసి పోకోలో C61 అనే పేరు మీద అయితే తీసుకొస్తున్నారు. ఈ మొబైల్ సంబంధించిన ప్రైజెస్ కూడా బయటకు వచ్చినాయి. 4GB 64GB వేరియంట్ రూ. 7,499 ఉండబోతుందట. 6GB 128GB వేరియంట్ రూ. 8,499 ఉండబోతున్నట్టు తెలిసింది. రెడ్మీ లాంచ్ చేసినప్పుడు కూడా అంతే రూ. 7,300 ఏమో రెడ్మీ A3 ఇప్పుడు మనకు దొరుకుతున్నట్టుంది. నాకు తెలిసి ఇంకా తక్కువ ప్రైస్గా తీసుకొస్తారు. ఇది కాకుండా ఏదో ఒక ఆఫర్లు పెట్టే అవకాశం ఉంది. ఇందులో మనకి మీడియాటెక్ హెలియో G36 ప్రాసెసర్ ఉంటుంది. అంటే ఇది 4G మొబైల్. ఇక నెక్స్ట్ చూస్తే మనకి టెక్నో పోవా 6 Pro 29వ తారీఖున మన ఇండియాలో అయితే ఈ మొబైల్ని లాంచ్ చేయబోతున్నారు. ఈ మొబైల్ ఆల్రెడీ MWC ఈవెంట్లో అనౌన్స్ చేశారు ఆల్రెడీ అక్కడ మన రీసెంట్గా జరిగిన ఫిబ్రవరిలో జరిగినప్పుడు. సో ఆ మొబైల్ అయితే ఇప్పుడు తీసుకొస్తున్నారు. ఈ మొబైల్ మీడియాటెక్ డెమెన్సిటీ 6080 ఈ ప్రాసెసర్తో అయితే రాబోతుంది. పోవా 5 ఉంది కదా, పోవా 5 Proను దానికి సక్సెసర్ అనమాట. ఇందులో కూడా బ్యాక్ సైడ్ మనకి డిస్కో లైట్స్ అయితే ఉంటాయి చూడడానికి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఇన్ఫినిక్స్ GT 20 Pro ఈ మొబైల్ మనకి FCCలో అయితే స్పాట్ అయింది. ఈ జీటీలో అయినప్పుడు వీళ్ళు లాస్ట్ ఇయర్ అనుకుంటా ఇంట్రడ్యూస్ చేశారు. GT 10 తీసుకొచ్చారు. అంటే బ్యాక్ సైడ్ సైబర్ మెషా డిజైన్ యూనిక్గా అయితే లాంచ్ చేశారు లాస్ట్ టైము. ఆ డిజైన్ కానీ అది చూడడానికి. సో ఇప్పుడు దాని సక్సెసర్ త్వరలో తీసుకురాబోతున్నారు. ప్రస్తుతానికైతే FCCలో స్పాట్ అయింది. ఇక్కడ మనకి 12GB ర్యామ్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే స్పాట్ అయినాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి OnePlus Ace 3V ఇదే మొబైల్ని గ్లోబల్గా మన ఇండియాలో కూడా OnePlus Nord 4 పేరు మీద అయితే లాంచ్ చేస్తారు. ఈ మొబైల్ ఇప్పుడు చైనాలో అయితే లాంచ్ చేశారు. దీంతో పాటు OnePlus Buds V లాంచ్ చేశారు. బడ్స్ ప్రైస్ వచ్చేసరికి 2,100 ప్రైస్ అయితే పెట్టారు. ఇంక ఈ మొబైల్ ప్రైస్ చూసుకుంటే 12GB 256GB వేరియంట్ రూ. 23,400 ప్రైస్ పెట్టారు. 12GB 512GB వేరియంట్ రూ. 26,900 ప్రైస్ పెట్టారు. 16GB 512GB వేరియంట్ రూ. 30,400 ప్రైస్ పెట్టారు. మొబైల్ మనకి స్పెసిఫికేషన్ కూడా చాలా బాగుంటాయి. ప్రైస్ కూడా మంచి ప్రైస్లో పెట్టారు. అయితే అక్కడ అనమాట UFS 4.0తో వస్తుంది. LPDDR5X ర్యామ్ టైప్ ఉంటుంది. స్నాప్డ్రాగన్ 7+ జనరేషన్ 3 ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట. ఈ ప్రాసెసర్ క్వాల్కామ్ నిన్నే అనౌన్స్ చేసింది. ఈ ప్రాసెసర్లో Wi-Fi 7 సపోర్ట్ ఉంటుంది. LPDDR5X ర్యామ్ అలాగే UFS 4.0 సపోర్ట్, ఆన్ డివైస్ జనరేటివ్ AI కూడా ఇందులో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన Samsung S24 సిరీస్లో మనం AI ఫీచర్స్ చూసాం కదా. ఇకపై నుంచి 7 సిరీస్ జనరేషన్లో కూడా మనం ఈ AIని అయితే చూడడానికి ఉంటుంది ఈ ప్రాసెసర్ వల్ల. అలాగే గూగుల్ అల్ట్రా HDR ఫోటో క్యాప్చర్ ఫీచర్ కూడా అయితే ఈ ప్రాసెసర్ చేస్తుంది. ఈ ప్రాసెసర్ గురించి చెప్పాను ఇప్పుడు దాకా. ఇవన్నీ ఫోన్ గురించి కాదు. ఈ ప్రాసెసర్లో మనకి ఈ ఫీచర్స్ అయితే ఉంటాయి. ఇంకా ఫైనల్ చూస్తే మళ్ళీ మనకి ఇన్ఫినిక్స్ నుంచే Note 40 Pro సిరీస్ మొబైల్స్ మన ఇండియా లాంచ్ కంపెనీ కన్ఫర్మ్ చేసిందనమాట. నెక్స్ట్ మంత్ మనకి ఈ మొబైల్స్ అయితే మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. మొన్నే అనుకుంటా ఈ మొబైల్స్ మొత్తం 4 మోడల్స్ లాంచ్ చేసింది. 4G వేరియంట్స్ అలాగే 5G వేరియంట్లో అయితే మనకి ఇన్ఫినిక్స్ Note 40 సిరీస్ వచ్చినాయి. సో అందుట్లో మనకి ప్రో సిరీస్, ప్రో అండ్ ప్రో ప్లస్ ఈ 2 మొబైల్స్ని మన ఇండియాలో అయితే లాంచ్ చేయబోతున్నారు. మీడియాటెక్ డెమెన్సిటీ 7020 ఈ ప్రాసెసర్తో వస్తుంది. ఇందులో ఇన్ఫినిక్స్ ఓన్గా డెవలప్ చేసుకున్న చిప్ సెట్ అయితే చూడడానికి ఉంటుంది. దీన్ని X1 చిప్ అని అయితే వీళ్ళు పిలుస్తున్నారు. ఇది ఆల్ రౌండింగ్ ఫాస్ట్ ఛార్జింగ్ 2.0 టెక్నాలజీతో అయితే వస్తుంది. ఈ వీటిలో మనకి మ్యాక్స్ సేఫ్ ఫీచర్ కూడా చూస్తాం అనమాట. అంటే మ్యాగ్నెటిక్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా అయితే ఈ మొబైల్స్లో ఉండబోతుంది. చూద్దాం మరి ప్రైస్ ఎంత పెడతారో. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.